చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చేస్తున్నాను. ప్రియులారా, ముఖ్యమైన విషయాన్ని ఒకటి మాట్లాడడానికి ఆశపడుతున్నాను. మీ ముందుకు వచ్చాను. ఈ ఆదివారం రోజు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలువైన మాటలు మనం మాట్లాడుకుందాం. మొదటగా మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. అయ్యా, మరొక ఆదివారం రోజు మమ్మల్ని ఇలా కూర్చొని నీ విషయాలను, నీ మనసులో ఉన్న మాటలు ఈ గ్రంథంలో రాశాం. ఇవి మేము చదువుకొని భూమి మీద చక్కగా ఉండాలని ఉద్దేశించి మమ్మల్ని ప్రేమించి రాసిచ్చినటువంటి ఈ గ్రంథాన్ని మేము నాయన ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం నీ మాటలను ఏమాత్రం నిర్లక్ష్య పెట్టకుండా నీ మాటలను ధ్యానించుకుంటూ ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ మాటలను వదిలిపెట్టకుండా బతకగలిగే మంచి ఆలోచనలు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, మనో దుఃఖానికి మందు ఈ భూమి మీద తండ్రి నాయన ఎందులో దొరకదు, కానీ నీ వాక్యంలోనే, నీ మాటల్లోనే దొరుకుతుందన్న మాటలని ఈరోజు ప్రపంచం అందరికీ తెలియకనైనా మోసపోతున్నారు. మరి విలువైన నీ మాటలు ఈరోజు నీ మాటల ద్వారా ఒక నిజాన్ని మేము తెలుసుకోబోతున్నాం అన్న సంగతి మా అందరికీ వినిపించేలాగా, అర్థం చేయించేలాగా పరిశుద్ధాత్మని నాలో ఉంచి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చేరు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. గాడ్ మై ఫాదర్ BOUI ఛానల్ నందు ఇలాంటి ప్రసంగాలు ఎన్నో మాట్లాడి ఇందులో పెట్టడం జరిగింది. మీరు కూడా అనేకమైన ప్రసంగాలు వినాలనుకుంటే గాడ్ మై ఫాదర్ ఛానల్ అని కొడితే మీకు అందులో ఉంటుంది. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం వాక్యం చెప్పబడును, మీకు షేర్ చేయబడును. వీటి ద్వారా మీరు ఆత్మీయతో బలపడాలని చెప్పని దేవుడు నా ద్వారా ఎన్నో విషయాలను మాట్లాడిస్తున్నాడు. కనుక మనం ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. పిల్లారా, మనో దుఃఖానికి మందు ఈ పాఠాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందని మనం ఆలోచించగలిగితే, మనో దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఈ భూమి మీద ఆ మనో దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి అవకాశాలు లేక, వాటికి పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈరోజు తప్పులు చేసి మనో దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నారని చెప్పని అనుకుంటున్నారు. పెద్దలు చెప్పిందని విషయం ఏంటంటే, మనో దుఃఖానికి మందు లేదు అని అన్నారు. నిజంగా ఇంతకీ మనో దుఃఖానికి మందు ఏదని పెద్దలు చెప్పారని చెప్పంటే, వైన్ షాపులో ఉన్నటువంటి ఒక వైన్ తాగడం ద్వారా దాన్ని మనుషులలో ఉన్నటువంటి మనో దుఃఖాన్ని పోగొడుతుందని ఒక నమ్మకం వల్ల నాటుకుపోయింది. ఇక అంతేకాక ఈ మధ్యలో డ్రగ్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. మనిషి ఏదో విధంతో బాధపడి, ఏదో విషయాల్లో ట్రక్స్ అయి, ఏదో విషయంలో ఉన్నటువంటి ఓవర్ సెన్స్తో ఆలోచించి వాళ్ళు ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి సెన్స్ పోగొట్టుకొని పిచ్చివాడిలాగా మారిపోతున్నప్పుడు వీటికి ఉపశమనం కలగాలని, ఈ ఉపశమనం నుంచి మేము బయటికి పొందాలని అని అంటే మాలో ఉన్నటువంటి మనో దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకుంటే డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఈరోజు. పిల్లలారా, పెద్దలన్న ఈ మాటకు మనో దుఃఖానికి మందు లేదు అని వారు అన్నారు. ఇలా మనో దుఃఖానికి మందు లేదన్న వారికి బైబిల్ ఈరోజు చెప్పుతుందన్న విషయం ఏంటంటే, దేవుని వాక్యం వారికి తెలియక, దేవుని విషయాలు వాళ్ళకి తెలియక వాళ్ళు అన్నటువంటి తప్పుడు మాటలు. పిల్లారా, ఈరోజు మనిషి లైఫే టెన్షన్ లైఫ్. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో టెన్షన్లో మనిషి పడిపోతూ ఉంటుంటాడు. ఒక ఆఫీసర్ మరో బాస్ పైన ఒత్తిడి ఉంటుంది, ఒక భార్య భర్త పైన ఒత్తిడి ఉంటుంది. ఇలా ఒత్తిళ్ల వల్ల, చిన్న చిన్న ఒత్తిళ్ల వల్ల మనుషులు జీర్ణించుకోలేక, తట్టుకోలేక చాలా మంది పిరికి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎంతో మంది మనం ఈరోజు టీవీల్లో ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. ప్రతి మనిషి ఏదో విధంగా టెన్షన్ లైఫ్లో బిజీలో పడి చిన్న వాటిని తన మనసులో ఊహించుకొని, ఇక నేను బ్రతకడం ఎందుకులే అని చెప్పనుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఊరిపోసుకొని చచ్చిపోతున్నాడు. మనో దుఃఖంలో ఉన్నటువంటి వారికి మనోధైర్యాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఎందుకు అనంటే, మనో దుఃఖానికి మందే వైన్స్ లో దొరికే ఒక మందు అనుకున్నాడు, డ్రగ్స్ అనుకున్నాడు, భార్య ద్వారా పొందే సుఖాన్ని అనుకున్నాడు. కానీ ప్రియులారా, ఇవన్నీ తాత్కాలికమైనవన్నది మనం గమనించుకోవాలి. ఎంతసేపు అండి? ఈరోజు అప్పులో ఉన్నవాడు మన ఇంటికి వచ్చి అడుగుతాడులే అన్న భయంతో వాడు చాలా మందు దాగి పడుకుంటాడు, కానీ మర్చిపోయి పంటాడు. ఉదయం లేవగానే మరలా అప్పులవాడు గుర్తుకు రాకుండా పోతాడా? ఉండడే. ఒక రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాడు అనంటే ఎందుకు కారణం? మనోదుఖం. లోపల మనోదుఖంతో బాధపడి, వ్యతపడి, ఇది కట్టలేను, చెల్లించలేను, సమయం దాటిపోతుందో అని చెప్పని ట్రష్ అయిపోయి తన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని
మెంటాలిటీని టెన్షన్ వలన సెన్స్ అనేటివి ప్రతి మనిషిలో ఉంటాయి. అవి కోల్పోవడం ద్వారా ఈరోజు పిచ్చివాడలాగా ప్రవర్తిస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మరి వీటన్నిటిని ప్రతి మనిషి తెలుసుకోలేక దీనికంటూ మనో దుఃఖానికి ఒక భరోసా అన్నది భూమి మీద దేవుడు అనేది ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దేవుడిచ్చిన మాటలని మరి పొందుకోలేక ప్రతి మనిషి ఈరోజు భూమి మీద నుంచి వెళ్ళిపోయి నరకానికి కాలిపోతున్నాడు. ప్రియులారా, నిజంగా మనో దుఃఖానికి మందు ఉందా? ఉంది. ఎందుకు లేదు ప్రియులారా? ఉన్నది. నువ్వు దేవుని మాటలను గనక నువ్వు సరైన పద్ధతిలో నువ్వు డోస్ ప్రకారంగా వేసుకోగలిగితే నువ్వు మనో దుఃఖాన్ని జయించగలవు. ఒక జ్వరం వచ్చినా, ఒక ఫీవర్ వచ్చినా, ఒక రోగం వచ్చినా డాక్టర్ సంప్రదించిన ప్రకారంగా పలానా టైంలో నువ్వు మరి డోస్ మరి మందులు వేసుకోవాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా భయంతో వేసుకుంటాం, నయం కావాలని. ఒక రోగాన్ని పోగొట్టుకోవడానికి మనం అంత జాగ్రత్తగా మందులు వాడుతున్నప్పుడు మనో దుఃఖంతో బాధపడుతున్న వారందరికీ దేవుని వాక్యాన్ని మీరు సరైన పద్ధతిలో డోస్ ప్రకారంగా వేసుకోగలిగితే నువ్వు ఉపశమనం పొందగలవు, నిజంగా నువ్వు బతకగలవు, దీన్ని జయించగలవు అంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు. ఈరోజు ఈ పాఠం చాలా మందికి అవసరం. ఎందుకంటే మనో దుఃఖంతో నలిగిపోయి బాధపడి క్షీణించిపోయి శోభకు తట్టుకోలేక మరి సైకాలజికల్ గా మరి మెంటల్ టెన్షన్తో ఈరోజు మనిషి మరణిస్తున్నాడు. కనుక పిల్లరా, దేవుడు ఇస్తున్నటువంటి మనో దుఃఖానికి మందుని చాలా మంది తీసుకోలేక భూమి మీద నుంచి చిన్న చిన్న విషయాల ద్వారా మరణించి చచ్చిపోయి వెళ్ళిపోతున్నారు. పిల్లలారా, ఒక దేవుని నమ్మిన పిల్లలం కదా, ప్రభుత్వానికి ఎంతో మంది దేవుని నమ్మని వారికి కూడా మరి మనో దుఃఖానికి ఒక మందు ఉంది. ఆ మందు దేవుని గ్రంథంలో ఉంది. దాన్ని తీసుకోగలిగితే నువ్వు జయించగలవు, బ్రతకగలవు. దేవుని మాట వలన మనిషి బతకగలడు అన్న సంగతి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇంతకీ పరమ వైద్యుడైనటువంటి దేవుడు చెప్పిన మాటలను నువ్వు నిజంగా స్వీకరించగలిగితే ఒక మంచి మాటను మనం చూసుకోగలుగుతాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును అన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అంటున్నాడు. అంటే సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తాడు. ఆహా, ఎంత సంతోషంగా ఉన్నారా ఈరోజు! చాలా అందంగా ముఖంలో తేట కనిపిస్తుంది. ఈరోజు నువ్వు మాట్లాడే విధానం, నీ నడవడుతున్న ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారా, నిజంగా ఏం వార్త అనగానే అంటే లోపల ఉన్నటువంటి సంతోషాన్ని ముఖాన్ని బట్టి కూడా మనిషి చెప్పగలడు. నువ్వు ఈరోజు ఎంత సంతోషంగా హ్యాపీగా ఉన్నావు అంటే కారణం నిజంగా రియల్ అని చెప్పాడు. అవునండి, నిజంగా అండి, చాలా రోజుల నుంచి డబ్బు జమకూర్చుని ఒక ఫ్లాట్ తీసుకున్నానండి, ఆనందం. మంచి భార్యను వివాహం ఆడామండి, ఈ మధ్యలో ఎంతో అన్ని లక్కీ డ్రాలే తలుగుతున్నాయి అంటే మొహంలో సంతోషం. అంటే లోపల ఉన్నటువంటి సంతోషం ముఖం ద్వారా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఆలోచించగలిగితే అందుకే అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథం 17-13 వచనంలో, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును అన్నాడు. అంటే మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోతుందంట. కనిపించని ఒక ఆత్మ మానవ దేహంలో ఉండి నలిగిపోతున్న సంగతి మొహం ద్వారా కనిపిస్తుందంట. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. అంటే నువ్వు ఏదో బాధతో ట్రష్ అయిపోయి సెన్స్ పోగొట్టుకొని నీ ముఖం మాడిపోతుంది, లోపల ఆత్మ లోపల నలిగిపోతుంది. ఆ నలిగిపోవడం ద్వారా నీకు మరి ముఖం ద్వారా కనిపిస్తుంది అని అంటుండ. అంటే లోపల ఆత్మ కనిపించని ఆత్మ నలిగిపోతే ముఖం ద్వారా ఎలా కనిపిస్తుంది అంటున్నాడు ఇక్కడ. అంటే సంతోషంలోనూ ఉన్న నీ ముఖం ఎలాగుందో కనిపించగలదు. నువ్వు ఆ లోపల బాధపడి క్షీణించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సెన్స్ పోగొట్టుకునే పరిస్థితిలో కూడా నీ ముఖాన్ని చూస్తే కనిపెట్టగలము అని అంటున్నాడు ఇక్కడ. పిల్లారా, ఇట్లా నిజంగా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మనిషి దేహంలో ఉండే కనిపించిన ఆత్మ నలిగిపోతుంది అన్న విషయాలని నిజంగా మనం ఆలోచించాలి. ఒకవేళ మనో దుఃఖానికి మందు తీసుకోకపోతే మీలో నలిగిపోతున్న ఆత్మ శరీరమును విడిచిపెట్టే ప్రమాదం కూడా ఉన్నది అంటున్నాడు ఇక్కడ. నువ్వు ఎక్కువ స్ట్రెస్గా ఆలోచించగలిగితే తట్టుకోలేక నిజంగా ప్రాణాలు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుందని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు మనకు. మరొక మాట చూసుకుందాం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. మీరు ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు. అంటే చూడండి, సామెతల గ్రంథం చదవండి, 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్యంగానికి కారణము అంటున్నాడు. 17:22 17:22
ఏమన్నాడు ఇక్కడ? సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. నువ్వు సంతోషంగా ఉన్నావంటే చాలా ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు అంతా నిజంగా నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు, నిజంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయను. నీ మనసు నలిగిపోయి ఏదో విషయంలో నువ్వు ట్రస్ట్ అయిపోయి నీకు అనుకున్నది దక్కలేదానో, నీ బాస్ ఒత్తిడి వలన నువ్వు ఇబ్బంది పడుతున్నావా, భార్య పూర్వ వలన భర్త ఇబ్బంది పడుతున్నాడా, ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మనిషి నలిగిపోయి ఎముకలను ఎండిపోయి చేసేసి బ్లడ్ అనేది మారిపోతుందంట. వాటి వలన రోగాల బారిన పడే అవకాశం ఉందని దేవుడు ఇక్కడ చెప్తుండు. అంటే రోగాల వలన బారిన పడుతున్నానికి కారణం ఏంటంటే ట్రస్ట్, టెన్షన్. మనిషి టెన్షన్ లైఫ్ కనుక టెన్షన్లో ఏదో పడి బొక్క నలిగిపోతాయి అంటున్నాడు. నువ్వు టెన్షన్ ఎక్కువ పడడం వల్ల బ్లడ్ మారిపోతుంది అంటున్నాడు. ఆ బ్లడ్ ద్వారానే మనిషికి రోగాలు సంభవిస్తామని చెప్తున్నాడు. ఇలా మరొక విషయాన్ని మనం ఆలోచిస్తాం కదా. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్విచుండునను హృదయము దుఃఖముతో ఉండునంట. ఒకడు నవ్వినట్టుగానే కనిపిస్తాడట, వాళ్ళలో ఎంతో మనోదుఃఖం, మనోవ్యాధి ఉంటుంది. ఒకడు నవ్వుచుండినను హృదయము దుఃఖముతో ఉండునంట. మీద పైకి నవ్వుతాడండి, లోపల మాత్రం దుఃఖమే. వాడు నవ్వినంత మాత్రాన వీళ్ళు ఇంత సంతోషంగా ఉందంటే నటించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బయటికి బాధ చెప్పుకోలేక నవ్వుతూ కనిపిస్తూ 10 మందికి చెప్పుకుంటూ అల్లరి పాలైపోతేమో అని ఆలోచించి లోపల మనసును నలగొట్టుకుంటూ ఆత్మకు రోగాలు పంపించుకుంటూ లోపల ఉన్నటువంటి శరీరాన్ని చెడగొట్టుకుంటూ కూడా ఇక్కడ మరి సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తారట. అదే సామెతల గ్రంథం మరలా 31వ అధ్యాయం 6వ వచనం. ఇలా నలిగిపోతున్న వారికి ఈ వచనాన్ని బట్టి కూడా ప్రియులారా చూసి బైబిల్ను అపార్థం చేసుకున్నారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. మనోవాక్యము గల వారికి ద్రాక్షారసము ఈయుడి అన్నాడు. ద్రాక్షారసం అనగానే వైన్ షాప్ లో దొరికే మందు కాదండి. ఇది బైబిల్ని చాలా అపార్థం చేసుకున్నారు. అంటే మనోవాక్యంతో, అంటే మనోదుఃఖముతో, ఇబ్బందితో, శ్రమతో, అప్పుల బాధతో ఇలా నలిగిపోతున్న వారికి మద్యాన్ని ఇవ్వండి. అంటే మద్యం తాగడం వల్ల ఇక్కడ మనిషి అనేది కొద్దిగా మరిచిపోయి హ్యాపీగా నిద్రపోగలడు. మత్తులో ఉండి మనోదుఃఖాన్ని పోగొట్టుకోగలడు. మనోదుఃఖంలో ఉన్న వ్యక్తికి మందు ఇవ్వడం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది, మర్చిపోగలడు అని చెప్పని అనుకుని చాలా మంది ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మద్యం తాగుతున్నారు. చాలా తప్పు. ఎందులో లేదు మత్తు చెప్పు. నువ్వు వేడివేడిగా అన్నం తీసుకొని నువ్వు అన్నం తిన్న తర్వాత వెంటనే నిద్ర వస్తుందా రాదా? నువ్వు వేడిగా అన్నం తీసుకున్నా మత్తులోకి వెళ్తావు, కూల్ డ్రింక్స్ తీసుకున్నా ఆల్కహాల్స్ ద్వారా మత్తులోకి వెళ్తావు. ఏది అమితముగా తీసుకున్నా నువ్వు మత్తులోకి వెళ్తావు. కేవలం మద్యం తాగడం ద్వారానే నువ్వు మత్తులోకి వెళ్తావు అనుకుంటే పొరపాటు. అన్నం తిన్నా మత్తులోకి వెళ్తావు, కూల్ డ్రింక్స్ తాగినా మత్తులోకి వెళ్తావు. నీ శరీరం నలిగిపోయినా నువ్వు మత్తులోకి వెళ్తావు. కనుక దీన్ని వచనాన్ని ఈ రకంగా ఆధారంగా తీసుకోవాలి తప్ప మనోవాక్యంలో ఉన్న వారికి ద్రాక్షారసం ఇవ్వడు అని అంటే, ద్రాక్షారసం అన్నది అప్పుడున్న కాలంలో మరి ద్రాక్ష పళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కి అలా కాస్త కెమికల్ కలిపి బలానికి తాగేవారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి మద్యానికి ఆ రోజు యేసుప్రభు వారు క్రీస్తుకు ఉన్నటువంటి మద్యానికి చాలా తేడా ఉంటుంది. ఇకపోతే ఇలా మద్యం తీసుకోవడం ద్వారా మనో దుఃఖాన్ని ఒకవేళ పోగొట్టుకోగలమని అంటే ఇవన్నీ శాశ్వతమైనవి కావు. శాశ్వతమైన కలిగిందే దేవుని వాక్యం. మనో దుఃఖాన్ని పోగొట్టుకోగలిగేదే దేవుని వాక్యం. ఇది నువ్వు నమ్మగలిగితే నమ్మాలి. ఇది నమ్మి ఒకసారి ఈ మాటలు నువ్వు కనుక స్వీకరించగలిగితే నువ్వు మనోదుఃఖం నుంచి బాధపడి దేవుడు సమాధానాన్ని, శాంతిని నీకు ఇస్తానంటున్నాడు. ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి ఒక కాలంలో అహితోపేలు అనే ఒక వ్యక్తి దావీదు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు అహితోపేలు అనే ఒక వ్యక్తి అన్ని విషయాలు అతడు చెప్పినయే జరిగింది. ఒక విషయం అతడు చెప్పడం ద్వారా జరగకపోవటం చూసి ఇంటికి వెళ్ళాడట, తలుపులు వేసుకున్నాడట, మరి గాడిదకు అంత కట్టి ఉరిపోసుకొని చచ్చిపోయాడట. 2 సామ్యాల గ్రంథం 17:23 ఉంటుంది. 2 సామ్యాల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం త్వరగా 2 సామ్యాల గ్రంథం 17:23. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చచ్చిపోయెను. తానేదో చెప్పాడట, అదేదో జరగలేదట. జరిగిపోతే మనిషి చచ్చిపోనా అంటే డిప్రెషన్, టెన్షన్, మనోదుఃఖం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, టెన్షన్లోకి వెళ్ళిపోయాడు. మరి రాజు కదా, అతని దగ్గర విలువైన గొప్ప మరి వైన్స్ మందులు ఉంటాయి, గొప్ప బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి. తాగి మరి తను మరి రాజు కదా,
ఒక మామూలు వ్యక్తి కాడు కదా, సామాన్య వ్యక్తి కాడు కదా. ఒక రాజస్థానంలో ఉన్న వాడికి ఎలాంటి బ్రాండీలు ఉంటాయండి తాగడానికి? లెక్కలేని విస్తారమైనటువంటి మరి బలంతో కూడుకున్నటువంటివి, మరి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బ్రాండీస్ ఉంటాయి అతడు తాగడానికి కూడా రాజు దగ్గర. మరి ఇలా తాను అనుకున్నది జరగకపోవడం వలన ఉరిపోచుకోవాలని చచ్చిపోనా అంత స్పాట్ల? అంటే ఆ వ్యక్తి అనేది డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, టెన్షన్లోకి వెళ్ళిపోయాడు, ఎముకలు నలిగిపోయింది, బ్లడ్ మారిపోయింది, మరి సెన్సర్ పోగొట్టుకున్నాడు, మరి సైకాలజిస్ట్గా మారిపోయిండు. ఇలా త్వరపడి వెంటనే గంట కట్టి ఇల్లు ఊరేసుకొని చచ్చిపోయాడు. అతని దగ్గర ఎంతో మంది ఉంది, ఎంతో మరి ఆ వైద్యులు ఉన్నారు. మరి వాటి వలన అయిందా అంటే కాలేదు. టెన్షన్ వలన మనిషి శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయే ప్రమాదం ఉందని దీని ద్వారా దేవుడు హెచ్చరిస్తుండు. అందుకే మనో దుఃఖానికి మందు కావాడి మనకు. ప్రతి ఒక్కరు మనో దుఃఖానికి మందు తీసుకోవాలి అంటే అది దేవుడి దగ్గరికి రావాల్సిందే. ఇకపోతే పిల్లల మరో విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. జిమ్రీ అనేవాడు ఎలాంటి వాడు అని చెప్పానంటే తన రాజైనటువంటి ఏలా ఆ కాలంలో పరిపాలిస్తున్నాడు. ఆ ఏలా కింద ఇతడు ఆయుధాలు మోసేవాడుగా ఉన్నాడు. నేను రాజునైతానని చెప్పని ఏలని చంపాడు. ఇతడు రాజయ్యాడు. ఇతడు రాజైన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి వారు ఇశ్రాయేలులందరూ మేము ఎన్నుకున్నటువంటి రాజును వీరు చంపేశారు కదా, ఈ జిమ్రీ రాజు ఎందుకు అని చెప్పని అనుకొని పట్టణమంతా ఏకమైపోయి జిమ్రీని చంపేయాలని చెప్పని పట్టణం ముట్టేసి జిమ్రీ దగ్గరికి వస్తున్నారు. ఈ జిమ్రీకి ఈ విషయం తెలిసిపోయిన తర్వాత వెంటనే జిమ్రీ ఏం ఆలోచించాడని చెప్పారంటే, అమ్మ నా రాజుని నిన్ను చంపిన సంగతి తెలిసిపోయింది. ఇకపోతే తీర్సా అనగానే చాలా అందమైన పట్టణం. తీర్సా అనేది చాలా అందమైన పట్టణం అన్నమాట. అంటే తీర్సా పట్టణం ఇంత అందమైనటువంటి పట్టణాన్ని నేను చూడలేక నేను ఏలలేక త్వరగానే చచ్చిపోతానన్న ఆలోచించి ఏం చేశాడంటే, ఇంత అందమైన పట్టణం ఎవరికి దక్కకూడదు అనే ఉద్దేశం ఆలోచించి ఏం చేసిండని చెప్పానంటే, వారందరూ పట్టణం పట్టబడిందన్న సంగతి తెలుసుకున్న తర్వాత వెంటనే అతన్ని చంపడానికి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. 16వ అధ్యాయం 18వ వచనం. పట్టణము పట్టబడనని జిమ్రీ తెలుసుకొని తాను నగరమునందు జొచ్చి తనతో కూడా రాజనగరమును తగలబెట్టుకొని చనిపోయాను. చచ్చిపోయాడు. టెన్షన్. అందంగా ఉంది తీర్సా పట్టణం, చాలా అందంగా ఉంది. ఇంత అందమైన పట్టణం కొన్ని సంవత్సరాలు కూడా ఏలలేదే. నేను చచ్చిపోతూ పోతూ పోతూ ఈ అందాన్ని కూడా నష్టం చేసి పోవాలనుకున్నాడు. ఇది ఒక రకమైన మనిషి. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, మెంటల్ టెన్షన్గా వెళ్ళిపోయాడు. అంటే చిన్న విషయాలకు కూడా ఉరిపోసుకునేంత పరిస్థితి ఈ డిప్రెషన్, ఈ టెన్షన్ మనిషిని భూమి మీదని కూడా లేనివ్వకుండా చేసేస్తుంది. నేనంటే ఏందో మర్చిపోయేలా చేస్తుంది. మనిషి భూమి మీద ఉండనే లేవకుండా చేసేస్తుంది. చివరికి తానే చచ్చిపోయాడట. నన్ను చంపేస్తానని చెప్పని ఊరంతా కట్టుకుని రాగానే ఆ నగరాన్ని అంటపెట్టిండు అగ్గితోటి. అతను కూడా నిప్పట్టించుకొని చచ్చిపోయాడట. అంటే ఎందుకంటే మెంటల్ టెన్షన్. అలాగే సంసోను విషయంలో కూడా ఇలాగే జరిగింది. దేవుడు నాజీరు ద్వారా నీకు వెంట్రుకల్లో బలం ఉందని ఒక సీక్రెట్ చెప్పిన తర్వాత అతడు ఫిలిస్తీన్లను మరి వాళ్ళకు ఇశ్రాయేలులను విడిపించాల్సిన పుట్టిన కారణ జన్ముడు తన కారణ జన్మని మరిచిపోయి ఒక అమ్మాయి మోహంలో పడిపోయి చాలా విసిగించినందున నీ బలం ఎందులో ఉంది, నీ బలం ఎందులో ఉంది, నీ బలం ఎందులో ఉంది అని చెప్పని చాలా విసిగించినందున అతడు నువ్వు తట్టుకోలేక టెన్షన్కు భరించలేక ఉన్న విషయాన్ని చెప్పేశాడు. అంటే విసిగించడం ద్వారా, ట్రస్ట్ ద్వారా, టెన్షన్ ద్వారా మనిషి చచ్చిపోయే ప్రమాదం ఉంది, ఇంకా ఏదో చేసుకునే ప్రమాదం కూడా ఉంది. చూడు, అది కూడా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణం విసికి చావ ఊరిండంట. ఎవరు? సంసోన్. ఎవరైనా చావ ఊరతాడా? కారణ జన్ముడు, ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలులను విడిపింపగల సమర్థుడు, అంత బలాశక్తిపరుడు, 1000 మంది మరి పచ్చి గాడిద దౌడతో చంపినంత సమర్థం గలవాడు. ఒక స్త్రీ విషయంలో విసిగించడం ద్వారా చావాలనుకున్నాడంట. అంటే విరక్తి అనమాట. బాడీలో ఉన్నటువంటి సెన్స్ పోతున్నాయి అనమాట. ఎక్కువ ఆలోచించి మాటిమాటికి చెప్పడం చెప్పేసే నీ సీక్రెట్ ఎందులో ఉంది, చెప్పే నీ బలం ఎందులో ఉందని చెప్పని విసిగించడం ద్వారా చనిపోవాలని కోరుకున్నాడట. నిజంగా చూడండి ఎంత
చూడు, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజెప్పి, నేను నా తల్లి గర్భంలో ఉండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినై ఉన్నాను. నా తల మీద మంగలి కత్తి రాలేదు, నాకు క్షౌరము చేయని ఎడల నా బలం నాలో నుండి తొలగిపోయినని చెప్పేశాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి సీక్రెట్ ని, బలాన్ని మరి ఫిలిస్తీన్ల మీద ఉపయోగించి ఇశ్రాయేలును విడిపించాల్సిన పోగా ఒక స్త్రీకి లోనైపోయి బందీ అయిపోయి చావగోరింది. మరి ఒక స్త్రీ మాయలో పడిపోయి మరి విసుకగోరిండు, చావాలనుకున్నాడు. అంటే ఎంత ట్రష్ వలన మనిషి ఎంత దిగజారిపోతుండో, మనో దుఃఖంలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రతి మనిషి ఎలాగ నలిగిపోతుండో చూడండి. ఇక అంతేకాక మరి దావీదు విషయంలో కూడా జరిగిందండి. అదే కీర్తన గ్రంథం 55:3. దావీదు కొన్ని పొరపాట్లు చేశాడు. పొరపాట్లు చేసిన తర్వాత ఎలా ఆ పొరపాట్లలో చిక్కుల్లో ఊరిలో ఉండి చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు దావీదు గారు కూడా. 55వ అధ్యాయం 3-8. శత్రువులు శబ్దము బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతునై విశ్రాంతి లేక ములుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో ఆవేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసెను. భయపడుతున్నాడు. ఆహా, గువ్వల వలె నాకు రెక్కలు వచ్చిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే అంటున్నాడు. పాపం నిజంగా దావీదు గారు శిక్షలో పడ్డాడు. బస్తేబా విషయంలో దేవుడు ఇతన్ని శిక్షించాడు. శిక్షించిన తర్వాత అది అంటున్నాడు, కుటుంబంలో చాలా అల్లలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాడు, అవమానం జరిగిపోతుంది, శత్రువులు వచ్చి మీ దేవుడు ఉంటే బతికిస్తే ఇలా బ్రతికించండి, నువ్వు ఇంత ఆపదల్లో ఉన్నావు కదా, నేను ఆదుకోవడం లేదని చెప్పిన శత్రువులు అంటున్నారు, పడిపోయినావు కదా లేపుతలేడని దేవుడు అని చెప్పని అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇన్ని బాధలు తట్టుకోలేక కుటుంబ సమస్యల్లో ఇరుక్కుపోయి ట్రస్ అయిపోయి చూసి తన జీవితంలో చచ్చిపోతానన్న భయం కలిగినప్పుడు దావీదు గారు అంటున్న మాట అంటున్నాడు 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగువను వణుకును నాలో కలుగుచున్నవి, మహాభయం నన్ను ముంచి వేసెను. ఆహా, గువ్వల వలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించినందునే అనుకుందుకుంటేనే. అంటే పిల్లరా, దావీదు గారికి వచ్చింది శ్రమ, మనోవేదన, క్షోభం, మనో దుఃఖానికి మందు ఎక్కడ దొరకడం లేదు. నాకు రెక్కలు వస్తే నిజంగా పారిపోయి అరణ్యంలో ఉండి హ్యాపీగా సంతోషం ఉందనే. మనోవేదన వెంటాడుతుంది, మనో దుఃఖం వెంటాడుతుంది, దాన్ని భరించలేకపోతుర్రు. చాలా మంది చిన్న చిన్న విషయాల్లో చచ్చిపోతుర్రు, ఉరిపోసుకుంటుర్రు, ఆత్మహత్యల పాలైపోతుర్రు. ఇలా మరణించిన వారందరికీ దేవుడు మనోధైర్యాన్ని ఇస్తానంటున్నాడు, మనోబలాన్ని ఇస్తానంటున్నాడు. దావీదుకి ఇచ్చాడు. మరి ఎక్కడిచ్చాడు? తన శత్రువులు, దావీదు శత్రువులు అంటున్నారు. అదే కీర్తన గ్రంథం 47వ వచనం 42వ వచనం అంటున్నాడు దావీదు గారి శత్రువులు. 42వ వచనం 10-11వ వచనం, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. దేవునితో అంటున్నాడు చూడండి, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవెలా కృంగుచున్నావు? అంటే నీ దేవుడు ఏమాయాలని, నువ్వు ఆపదలో ఉన్నావు కదా, నీ దేవుడే ఉంటే నిన్ను రక్షించవచ్చు కదా అని దావీదుని అడుగుతున్నారు. అక్కడ అడుగుతున్నప్పుడు ఇక్కడ 11వ వచనంలో అంటున్నాడు, దావీదు తన ప్రాణముతో అంటున్నమాట, తన ప్రాణముతో శరీరంలో జీవింపజేయగలుగుతున్నాడు. తన ప్రాణం ఎగిరితపడుతుంది, ఎగిరిపోదామంటుంది, చచ్చిపోదామంటుంది. ఇక నేను భరించలేను, కృంగిపో, చచ్చిపో అంటుంది. కానీ తన ప్రాణంతో దావీదు గారు చెప్తున్న మాట, ధైర్యం గల మాట చెప్తుండు, నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఓపిక పట్టు, నువ్వు ఓపిక పట్టు, టెన్షన్ పడకు, మెంటల్ టెన్షన్ తీసుకోకు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. నువ్వు మనోదుఖ్యంలో ఉన్నట్టయితే నా శరీరంలో నుంచి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు కొంచెం నిరీక్షించు, నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అంటున్నాడు. చూడండి, నా ప్రాణమా, నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించేదను. తనలో ఉన్న ఆత్మకు, మనోదుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న దావీదు చుట్టుముడి శత్రువులు అందరూ వచ్చి, నువ్వు పడిపోయినప్పుడు నీ దేవుడు ఏమాయను, నువ్వు నశించిపోతున్నప్పుడు నీ దేవుడు కాపాడడం లేదా, కాస్త లేట్ అయింది, దావీదును చూడడం లేదు ఆ కాలంలో. దేవుడు కాస్త లేట్ అయ్యేసరికి ఎన్నో యుద్ధాలకు నీకు తోడుగా ఉన్న దేవుడు, ఎన్నో విషయంలో దేవుడు నీకు తోడుగా ఉన్న దేవుడు, ఇప్పుడు నువ్వు పడిపోయి కృంగిపోతుంటే
నువ్వు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే దేవుడు నిన్ను నిజంగా ఆదుకోవడం లేదా అని అన్నప్పుడు తన ఆత్మ తొందర పెడుతుంది. శత్రువులు అడుగుతున్నాకో తన ఆత్మ తొందర పెడుతుంది. చనిపో వెంటాడుతున్న శరీరాన్ని లేపొస్తుంది. నేను వెళ్ళిపోతాను నీ శరీరంలో అని అంటుంది. కానీ తన ఆత్మకు తన శరీరంతో చెప్తున్న మాట ఇది. నువ్వు ఎలా కృంగిపోతున్నావు? విశ్రాంతి కలుగు, కొద్దిగా నెమ్మదిగా ఉండవు. దేవుడు నాకు మనోధైర్యాన్ని, దుఃఖంలో ఉన్న నాకు మనోవ్యాధిని పోగొట్టగలిగి నన్ను నిలబెట్టగలడు. దేవుడు సమర్థుడు ఉన్నాడు. ఆ దేవుని గురించి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఓపిక పట్టు, నేను నెమ్మదిగా ఉంచుతా, నేను కూల్గా ఉంచుతా, కాస్త ఓపిక పట్టు అన్నాడు. ఇంకో మాట, మరో మాట చూద్దాం. యోబు గారు గ్రంథంలో కూడా జరిగింది. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి. పిల్లలు పోయారు, కొడుకులు పోయారు, ఆస్తి పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నటువంటి పాపం యోబు గారి దగ్గర కూడా 4 ఫ్రెండ్స్ వస్తారుగా, ఎలిఫజ్, ఇంకా చాలా మంది వస్తారు. అందరూ వస్తారు, చాలా మంది వస్తారు. వచ్చిన వెంటనే ఆ యోబు గారితో అంటున్న మాట చూడండి. యోబు గారు తన జీవితంలో తన స్నేహితులందరూ వచ్చి, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమాయను, నువ్వు నమ్ముకుంటే దేవుడు నీకు కురుపులతో ఉండి బాధపడుతూ, మరి కట్టెతోటి పెంకతోటి గీక్కుంటే రక్తం అంతా కారిపోతుంటే ఇంత చావు చస్తున్నావే. తన భార్య చివరికి కూడా నువ్వు నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్మన్నా కానీ, మరి యోబు గారు మాత్రం తన ఆత్మతో మాత్రం చెప్పుకున్న ధైర్యం మాటలు ఎలాగున్నాయో చూడండి. చివరికి తను బాధపడి ఎలాంటి మాటలు అంటున్నాడో చూడండి. తన స్నేహితుల వాళ్ళు అంటున్న దేవుణ్ణి హెచ్చరిస్తుంటే, నీ దేవుడు ఏమాయను అని అంటుంటే, నీ దేవుడు ఏమాయను అని చెప్పని అడుగుతుంటే, అప్పుడు అంటున్న మాట చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. పుట్టుకలోనే నేను ఎలా చావపోతుని అంటున్నాడు. పాపం చాలా మంది వచ్చారండి యోబు దగ్గరికి. చాలా మంది వచ్చారు యోబు దగ్గరికి. వచ్చిన తర్వాత చాలా మంది ఎలా అంటున్నారు, నీ దేవుడు ఏమాయను, నీవు ఇంత ఇబ్బందుల్లో ఉండి నీకు కూర్పులతో, రక్తంతో, సీముతో కారిపోతూ నీ కుటుంబాలంతా పోగొట్టుకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా నీ దేవుని పట్టుకొని వేలాడుతున్నావా అని అన్నప్పుడు భరించలేక తనలో ఉన్నటువంటి టెన్షన్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి సెన్స్ పోగొట్టుకొని మరి సైకాలజికల్గా మారిపోయి అంటున్న మాట ఇది. పుట్టుకలోనే నేను ఎలా చావపోతుని, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణం విడవక పోతిని అంటున్నాడు. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. అదే 7వ అధ్యాయము 15వ వచనం. అదే 7వ అధ్యాయం 15వ వచనం చూడు. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను, నా ఎముకలను చూచుట కన్నా మరణం పొందుట నాకు ఇష్టం. నేను ఉరి తీసుకొని చచ్చిపోతాను, నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, నా దేవుని పైన నేను నిరీక్షించి ఉన్నాను. ఎంత నిరీక్షించినా ఇంకా దేవుని నుంచి సహాయం నాకు అందుతలేదు. నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, శ్రేయాభిలాషులు ఒకప్పుడు ఎంతమందికి అయితే నేను చెప్పగలిగానో వారందరూ నా దగ్గరకు వచ్చి, నీ దేవుడు ఏమాయనో, నువ్వు ఇంత అవస్థలో ఉంటే, ఇంత స్ట్రెస్లో ఉంటే నేను దేవుడు నీకు ఆధారం ఇవ్వడం లేదా, నీకు మనోదుఖంలో ఉన్న నీకు మనోధైర్యం పోతలేదా అన్నప్పుడు తను భరించలేక నేను పుట్టుకతోనే చనిపోతే బాగుండు అని అంటున్నాడు. స్ట్రెస్ ద్వారా, మెంటల్ టెన్షన్ ద్వారా. కానీ చివరికి యోబుకు దేవుడు తోడగా ఉండి నడిపించి పోగొట్టుకున్నవన్నీ ఇచ్చాడు. నిరీక్షణ, ఓపిక, మనోధైర్యం. దుఃఖంలో ఉన్న ప్రతి మనిషి దేవుని మాటలు వినగలిగితే, నువ్వు నిరీక్షించగలిగితే, నువ్వు దుఃఖంలో నుంచి బయటపడగలవు. ప్రతి మనిషి, ఆస్తి పోయిందా, నో టెన్షన్. ఎవరు పోయినా నో టెన్షన్. ఏది పోయినా నువ్వు మనోదుఖంలో ఉన్నావా, అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే నీ శరీరం నుంచి ప్రాణం, ఆత్మ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక దేవుని వాక్యం నీకు అందగలిగితే, నువ్వు మంచి మనసుతో ఆలోచించగలిగితే, సరైన పద్ధతిలో వాక్యాన్ని నువ్వు తీసుకోగలిగితే, నీ ఆత్మకు దేవుని ఆహారంగా దేవుడు పంపించి నువ్వు వినగలిగితే, నువ్వు మనోదుఖంలో నుంచి నువ్వు బయటపడగలవు, నువ్వు నిలబడగలవు. ఎవరైతే ఎంతమంది అయితే నిన్ను క్షణించారో, ఎంతమంది ఇబ్బంది పెట్టారో వాళ్ళ ముందు నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడగలంత సమర్థుడు దేవుడు. అది నువ్వు నమ్మితే. మనోదుఖానికి, మెంటల్ టెన్షన్, వీటికి దేవుడు సరైన సమాధానం ఏమైనా ఇచ్చాడంటే అదే కీర్తన గ్రంథం 94:19. బాధలో ఉన్న తర్వాత దేవుడు మరలా వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆనందపడుతున్నారు. చూడండి, వాక్యాన్ని స్వీకరించిన తర్వాత వీళ్ళలో ఉన్న ఆనందాన్ని వీళ్ళు ఎలా వ్యక్తపరిచారో కీర్తన గ్రంథం 94వ అధ్యాయం తీయండి. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏమనుంది ఇక్కడ. నా అంతరంగమందు విచారములు హెచ్చగా అంటున్నాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా అంటే అంతరంగంలో విచారములు బహుగా ఉన్నాయి చెప్పాడుగా దేవుడు. మనసు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుందని చెప్పని
అంటే నా అంతరంగమందు విచారములు బాగా హెచ్చిస్తున్నాయి. ఎలా చేయాలి, నేను చచ్చిపోతాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నేను వెళ్ళిపోతాను, చచ్చిపోతాను అన్నప్పుడు అంటుడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. ఆహా, దేవుడు ఆదరిస్తుండు, నిలబెడుతుండు. సమయం ఉచితంగా నువ్వు ఆలోచిస్తున్నావు గనక, నువ్వు దేవుని కొరకు నిరీక్షిస్తున్నావు గనక, దేవుడు ఎన్నడో ఆపదలో ఉన్న నాకు, మనోదుఖంలో ఉన్న నేను, అన్ని పోగొట్టుకున్న నేను చనిపోదాం అనుకున్నప్పుడు దేవుని వాక్యం కొరకు నిరీక్షణ కలిగి నువ్వు ఉన్నావు కదా. అయితే అంటుండు, నిరీక్షణ కలిగిన భక్తులలోకి దేవుడు పంపించిన తర్వాత దేవుడు వారితో మాట్లాడి వారు నెమ్మదిగా ప్రశాంతంగా వాళ్ళ ఆత్మలు బాగుపడ్డ తర్వాత అంటున్న మాటలు ఇవి. నీ గొప్ప ఆదరణ నాకు ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. అంటే దేవుని మాటలు మనిషిని హృదయాన్ని సంతోషపరుస్తాయి. దేవుని మాటలను మనిషిని నిలబెడతాయి, మనోదుఖంలో నుంచి బయటపడగలుగుతాయి. ఇంకోటి చూడండి, అదే కీర్తనకారులు అంటున్న మాట, 145వ కీర్తన 145వ కీర్తన 145వ కీర్తన 14వ వచనం, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. నమ్ము, నువ్వు నమ్మగలిగితే, నువ్వు పడిపోయావని నువ్వు అనుకుంటే, ఇక నేను నిలవను, నేను పోతాను, జీవితం లేదు, లైఫ్ లేదు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు నిరీక్షణ కలిగి ఉండగలిగితే దేవుడు అంటాడు, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. మనోదుఖంలో ఉండి నువ్వు కృంగిపోయి బాధపడుతూ ఇక నాకు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మవయ్యా. నిరీక్షణతో ఉండయ్యా. నువ్వు దేవుని మాటలని సరైన పద్ధతిలో నువ్వు నీ ఆత్మకు తగిలించుకుంటే, నీ హృదయంలో నింపుకుంటే, నువ్వు మనోదుఖంలో నుంచి నిన్ను బయట పడగయ్యగలడు. అది నువ్వు నమ్మితే నీకు నేడు జరగవచ్చు, రేపు జరగవచ్చు, టైం పట్టవచ్చు. కానీ నిరీక్షణ లేకపోతే నీ శరీరంలో నుంచి మెంటల్ టెన్షన్ ద్వారా నువ్వు బాగా ఆలోచించి రోగాల బారిన పోయి, నీ ఎముకలు సత్తువ లేకుండా ములుగులతో ఉన్నటువంటి గుజ్జు తగ్గిపోయి, నీలో శక్తి లేక నువ్వు అన్నము తినలేక బాగా ఆలోచించి నీ శరీరంలో నుంచి ఆత్మను పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కానీ నీ కుటుంబం కొరకు, వారందరి కొరకు, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని, నువ్వు వాళ్ళందరి కొరకు బ్రతకాలనుకుంటే దేవుని వాక్యం నీకెంతో అవసరం ఉంది. అంతేకాక 14వ వచనం, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఇక్కడ విలువైన మాటలు ఉన్నాయి. ఇక్కడ దేవుని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నీకు ఏదైనా టెన్షన్ వచ్చిందా, స్ట్రెస్ వచ్చిందా, దేవునికి ప్రార్థించి నువ్వు దేవునికి విన్నపములు పెట్టు అంటున్నాడు. ఇక్కడ చూడండి 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయం అంటే ఏ విషయమైనా కావచ్చు. నువ్వు మనుషులను పోగొట్టుకున్న, ఆస్తిని పోగొట్టుకున్న, దేన్ని పోగొట్టుకున్నా నువ్వు దేవునికి ముఖాలేసి నువ్వు ప్రార్థించు అంటున్నాడు. ఇక్కడ దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుందంట. చెడు, నువ్వు చచ్చిపోవాలనే ఆలోచన రాకుండా వాక్యం నీ మనసులో పెట్టుకుంటే నీ హృదయములో ఆ వాక్యం కావలిగా ఉంటుందంట. చెడు ఆలోచనలోకి నీకు రానివ్వకుండా, చెడు ఆలోచనలో నీ హృదయము రానివ్వకుండా దేవుని మాటలని, దేవుని వాక్యాన్ని నువ్వు సరైన పద్ధతిలో తీసుకోగలిగితే, నిన్ను మెంటల్ టెన్షన్లోకి తీసుకోకుండా, నువ్వు ట్రస్ట్లోకి వెళ్ళకుండా, సెన్స్ పోగొట్టుకోకుండా, ఒక సైకోగా మారకుండా దేవుని వాక్యం నీలో ఉంచుకోగలిగితే, దేవుని వాక్యాన్ని నువ్వు ఉంచుకోగలిగితే, మోకాళ్ళు లేచి నువ్వు ప్రార్థించగలిగితే, మనోదుఖంలో ఉన్న మనందరికీ దేవుని ఉన్నటువంటి మరి వాక్యాన్ని బలాన్ని చెడు తలంపులు రానివ్వకుండా మన హృదయానికి కావలిగా ఉంటుంది. నువ్వు మంచిగా స్ట్రాంగ్గా ఉండగలవు, సమాజానికి వెళ్ళగలవు, వాక్యం చెప్పగలవు, మరి మనోదుఖాన్ని నువ్వు జయించగలవు. ఇంకో మాట కూడా మనం చూసుకున్నట్టయితే అదే కీర్తన గ్రంథం 147 దావీదు గారు మరో మాట అంటున్నారు చూడండి పిల్లరా. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 7వ వచనం, 147 అధ్యాయం
147వ అధ్యాయం. క్షమించండి, 147వ అధ్యాయం 7వ వచనం. 147వ అధ్యాయం కీర్తన 147వ అధ్యాయం 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. అంటే గుండె చెదిరిపోతారండి. స్ట్రెచ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోదుఖంలో ఉండి దేవుని మర్చిపోతాడు మనిషి. మర్చిపోయి దేవుడు లేడు అంటూ, లేడు ఎవడు లేడు, నన్ను ఆదుకునే వాడు లేడు అని వాడు రోడ్డు మీద తిరిగి మందులోకి బానిస అయిపోయి డ్రగ్స్ తీసుకుంటూ దేవుని మర్చిపోతాడు. అలా మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని నువ్వు నిరీక్షణ కలిగి, మరి మనోదుఖంలో ఉన్న నీకు నాకు దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను బయట పడేయగలడు అన్న వాళ్ళు నువ్వు అనుకుంటే, అప్పుడు నిరీక్షించిన నీకు ధైర్యం గల దేవుని మాట, భరోసా ఇస్తున్న మాట ఏంటంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. అదే కీర్తన గ్రంథం 119. దావీదు గారు అంటాడు చూడండి, దేవుని వాక్యం బాధలలో ఉన్న తర్వాత, దేవుని వాక్యాన్ని తనలోకి వచ్చిన తర్వాత తన ఆత్మ నిమ్మలపడుతుంది. కీర్తన గ్రంథం 119:25. 119:25. నా ప్రాణము మట్టిని అత్తుకొనిచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా ప్రాణము మట్టిని అత్తుకొనిచున్నది, ఇక పోతాను, దావీదనేవాడు లేడు, ఇక నేను చచ్చిపోతాను, భూమి మీద ఉండను, ఇక నేను వెళ్ళిపోతాను పాతాళ లోకానికి అని చెప్పని అనుకుంటున్నప్పుడు అతనికి వచ్చిందంట, నీ వాక్యం చేత నన్ను బ్రతికించింది. నా శత్రువులు నా దగ్గరికి వచ్చారు, నీ దేవుడు ఏమైనా అంటున్నారు. చుట్టుముడు శత్రువులు ఎంతో మంది వచ్చి నీకు వస్తున్నటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, దేవుడు ఉంటే నేను రక్షించపోనని చెప్పని దావీదుని వేధిస్తున్నప్పుడు, నేను వెళ్ళిపోతాను, మట్టిలోకి అతుక్కుపోతాను, దావీదు అనేవాడు ఇక భూమి మీద ఉండడు అనుకున్న సమయానికి నీ వాక్యం చేత నన్ను బ్రతికించింది అయ్యా, నీ కృతజ్ఞతలు చెప్తుండు దేవునికి. ఎవరు? దావీదు గారు. 50వ వచనం, అదే 119, 50 వచనం. 50వ వచనం, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. ఆహా, నీ వాక్యం నన్ను బ్రతికిస్తూ ఉన్నదంట. వాక్యం బతికించగలది పిల్లారా, మందు బతికించలేదు, డ్రగ్స్ బతికించలేదు, నీ భార్య కూడా నిన్ను బతికించలేదు. బతికించగలిగేది మనోదుఖంలో ఉన్న ప్రతి మనిషికి వాక్యమే బ్రతికిస్తుందన్న సంగతి ఈరోజు నువ్వు నేను మనందరం తెలుసుకోవాలి. మీరైతే ఏ సమస్యల్లో మీరున్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో మీరున్నారో, మనోదుఖంలో మీరు నలిగిపోతూ నాకు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వారు లేరని నువ్వు అనుకుంటున్నావా? దావీదు జీవితంలో ఓ రోజు అదే జరిగింది. అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని అన్నాడు. అంటే దావీదును బ్రతికించింది, నిలబెట్టింది. ఆయన భూమి మీద బతికాడు, చాలా సమస్యల్లో ఉన్నప్పుడు వాక్యం బతికించిందంట. ఆ విషయాన్ని మనకు చెప్తున్నాడు. అదే ఇర్మియా గ్రంథం 15:16 చివరిగా, ఇర్మియా గ్రంథం 15:16, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఆహా, ఏం తీసుకుంటున్నాడు మనిషి? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని ఆహారం తీసుకుంటున్నాడు ఇర్మియా. ఇశ్రాయేలులు మారదలేరు, దేవుని వైపు చెప్తలేరు, ఎంత సువార్త చెప్పినా ఒక్కడు మారడం లేదు. కానీ ఇతను మాత్రం అంటున్నాడు అనమాట, అయ్యా వారు మారకపోయినా ప్రాబ్లం లేదు, కానీ నీ వాక్యం ద్వారా మాత్రం నా హృదయం మంచి భుజించిందండి. ఎవరికైనా మటన్ దొరికితే భుజిస్తే మంచి ఫుడ్ అంటాడు మనిషి, చికెన్ దొరికితే వండర్ఫుల్ అంటాడు, ఇకపోతే భూమి మీద ఏది దొరికినా భుజించినండి తృప్తిగా ఉంది అంటాడు. కానీ ఇక్కడ ఇర్మియా గారు అంటుండేందంటే, నీ మాటలు నేను భుజించగా నాకు తృప్తి కలుగుచున్నది అంటున్నాడు. అంటే ప్రతి మనిషి వాక్యాన్ని కనుక భుజించగలిగితే మనిషిని తృప్తినిస్తుంది. మరి ఇది శరీరంలో ఉన్నటువంటి బొక్కలకు మంచి పుష్టినిస్తుంది, మనోదుఖంలో నుంచి నిన్ను బయటపడగలుగుతుంది. ఇది ఎక్కడికి దొరుకుతుందో తెలుసా? ఎలాంటి డిప్రెషన్లో ఉన్న వారిని బతికించగలుగుతుందో తెలుసా? నువ్వు ఆలోచించగలిగితే హెబ్రీ పత్రిక చివరిగా, హెబ్రీ పత్రిక చివరిగా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎంత బలమైన మాటో ఈ మాట. 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం అంట సజీవమై
బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణంలో ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, ప్రాణాత్మలను మన శరీరంలో ఒక కీలు ఉంటుంది, ఆ కీళ్ళల్లో ములుగుంటది, ములుగులను విభజించున్నంత మట్టుకు దొరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడికి దొరుకుతుందంట దేవుని వాక్యం? మూలుగు. ప్రతి జీవికి ఒక మూలుగు అనేది ఉంటుంది. మనిషికి కూడా మూలుగు ఉంటుంది. ఆ మూలుగులోకి జూరిపోతుందంట. చివరికి హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా శోధిస్తుందంట. అంటే వాక్యం ప్రతి శరీరంలో ఉన్నటువంటి మరి అవయవాలలోకి దూరిపోతుంది, మరి అది శోధించగలుగుతుంది. మనోదుఖానిలో ఉన్నటువంటి మందుని పోగొట్టగలుగుతుంది. నువ్వు చెడుగా తీసుకున్నటువంటి డ్రగ్స్ ద్వారా నువ్వు నశించిపోతావే తప్ప నువ్వు బాగుపడలేవు. ఇక్కడ దేవుని వాక్యాన్ని నువ్వు మనోదుఖంలో ఉన్న నీకు మనోదుఖానికి మందే దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు తీసుకోగలిగితే హృదయంలో ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి ములుగుల్లో దూరి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలని మరి నేను బయలుపరుస్తుంది, నేను ఆనందంగా ఉంచగలుగుతుంది. మనోదుఖంలో ఉండి క్షీణించిపోతుండు సెన్స్ పోగొట్టుకొని పిచ్చివాడుగా ఉన్న ప్రతి మనిషికి ఈ వాక్యాన్ని కనుక నువ్వు స్వీకరించగలిగితే అది నిన్ను మనోదుఖంలో నుంచి బయటపడగొట్టగలదు. ఇంత సీక్రెట్స్ని దేవుడు నిజంగా బయట పెట్టాడండి. ఈ వ్యాధికి నిజంగా ఏ సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాడు ఎంత చెప్పినా వినడం లేదంటాడు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా మనోదుఖానికి మందు లేదు, ఏమి ఉన్నవి తాత్కాలికమైనవే. శాశ్వతంగా నేను మనోదుఖంలో నుంచి నేను పోగొట్టగలిగేది దేవుని వాక్యం. అదే రెండంచుల గల వాడిగా ఉన్నటువంటి ఖడ్గం. దీనికి నమ్మగలిగితే, ఇది నువ్వు వినగలిగితే ఆత్మలలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ములుగులో దూరి నీ ఆ హృదయంలో ఉన్నటువంటి తలంపులను తీసేసి నువ్వు మంచిగా బతకాలని చెప్పని నేర్పిస్తుంది. ఓకే, ఈ పాఠం మీకు అర్థమైంది అనుకుంటా. ప్రార్థించుకుందాం. సరే, ఓకే, తీసేసిన అది